హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ నేమ్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. మన పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్లో మొత్తంగా మనకి 21,413 వేకెన్సీ అయితే తీయడం జరిగింది. సో దీంట్లో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 1,215 వేకెన్సీ అయితే తీయడం జరిగింది. సో చాలామంది కామెంట్ బాక్స్ అడిగే డౌట్ ఏంటంటే వారి యొక్క మార్క్స్ పెట్టి అండ్ క్యాస్ట్ రిజర్వేషన్ పెట్టి వారికి ఛాన్స్ అయితే ఉందా లేదా జాబ్ గురించి అయితే అడుగుతున్నారు. సో ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే అడగొచ్చు. అండ్ అంతేకాకుండా మనకి టోటల్ వేకెన్సీ వచ్చి 1,215 ఉన్నాయి కదా, ఏ డివిజన్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎలా చెక్ చేసుకోవాలని అయితే చాలామంది అడుగుతున్నారు. సో అదైతే మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మీ యొక్క డివిజన్ అండ్ మీకు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఇలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఉపయోగపడుతుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఈజీగా మీ యొక్క డివిజన్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, మీ యొక్క కేటగిరీ మీద ఎన్ని వేకెన్సీ ఉన్నాయో మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే జీడీఎస్కి అంతకుముందే అప్లై చేశారో మీకు జాబ్ వచ్చిందా రాలేదా, మీ యొక్క మార్క్స్ ఎన్ని, జాబ్ ఎంతలో మిస్ అయింది అనేది కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దానివల్ల ఏంటంటే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వారికి అయితే అవగాహన ఉంటుంది. సో దీని ప్రకారం అయితే వారు అప్లై చేసుకుంటారు. అంతేకాకుండా నేను ఇప్పుడు చెప్పే అప్డేట్ అనేది మీరు డివిజన్స్ ప్రకారం వేకెన్సీ అనేవి చెక్ చేసుకున్నట్లయితే మీ యొక్క డివిజన్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానివల్ల కూడా చాలామందికి హెల్ప్ అవుతుంది. బిఫోర్ దట్ మనకి ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకున్నారో ఫస్ట్ నోటిఫికేషన్ అనేది చదవండి. చదివిన తర్వాత మీరు ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత మనకి ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ చేసి అప్పుడైతే మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోగలరు. సో ఈ విధంగా అయితే మనకి ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫుల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఒకసారి ఐ కార్డ్స్లో అయితే ఇచ్చాను, చెక్ చేసుకోండి. మనకి ఫుల్ వీడియో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకుంటున్నారో ఈ యొక్క నోటిఫికేషన్ మీరు కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ అనేది ఉండదు. ఏదైతే మెరిట్ బేస్ ఉందో ఈ మెరిట్ బేస్ మీద అయితే మనకి నోటిఫికేషన్ అయితే తీయడం జరుగుతుంది. మనకి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చండి ఈ యొక్క నోటిఫికేషన్కి. సో ఇప్పుడు మన వీడియోలోకి వచ్చినట్లయితే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వారు ఉన్నారో వారైతే ఎలా చెక్ చేసుకోవాలి, మీ యొక్క డివిజన్ అనేది ఎన్ని వేకెన్సీ ఉన్నాయో ఎలా చెక్ చేసుకోవాలంటే, సపోజ్ ఇక్కడ చూడండి, మనకి ఏవైతే కొత్త డిస్ట్రిక్ట్స్ వచ్చాయో ఆంధ్రప్రదేశ్లో ఈ కొత్త డిస్ట్రిక్ట్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సపోజ్ మీరు చెక్ చేసుకోవాలనుకున్న శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అయినట్లయితే ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అనేవి అలాట్ చేశారో ఇక్కడ మీరు శ్రీకాకుళం అనేది మనకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇచ్చినట్లయితే మీరు ఇక్కడ పక్కనే చూసుకున్నట్లయితే వ్యూ పోస్ట్ ఉన్నాయి కదా, ఈ వ్యూ పోస్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అవ్వగానే ఇక్కడ మీరు ఏం చెక్ చేసుకోవచ్చు అంటే మీ యొక్క పోస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఇక్కడ మీకు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, మనకి ఎన్ని కేటగిరీలో వేకెన్సీ అయితే ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ ఇస్తారు క్లియర్గా. శ్రీకాకుళం డివిజన్లో ఏదైతే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మీ యొక్క ఏదైతే డివిజన్ ఉందో ఈ డివిజన్కి సంబంధించి వేకెన్సీ అయితే రిలీజ్ అవుతాయి. ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది డిస్ట్రిక్ట్ నేమ్ అంటే డివిజన్ యొక్క నేమ్, అంతేకాకుండా ఆఫీస్ నేమ్, ఏదైతే విలేజ్లో మనకి వేకెన్సీ ఉన్నాయో ఆ ఒక ఆఫీస్ నేమ్. అండ్ ఇక్కడ చూడండి, మనకి పోస్ట్ అంటే ఏ పోస్ట్ అయితే ప్రిఫరెన్స్ ఖాళీగా ఉంది అనేది అయితే ఇక్కడ ఇచ్చారు. అంతేకాకుండా క్యాస్ట్ రిజర్వేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అయితే రావాలని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. పిన్ కోడ్ ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం డివిజన్లో ఫస్ట్గా మనకి ఇచ్చింది అగురు కంచరం అయితే ఇవ్వడం జరిగింది. బీఓకి సంబంధించి జీడీఎస్ ఏబీపీఎం మనకి ఎస్టీ అయితే ఖాళీగా ఉంది, అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఇక్కడ ఎస్టీ వేకెన్సీ అయితే మనకి ఖాళీ ఉందని అయితే క్లియర్గా చెప్తున్నారు. అంతేకాకుండా మనకి ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు రావాలి. ఏదైతే మనకి వేకెన్సీ ఉందో దానికి సంబంధించి పిన్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా మీరైతే ఇంకోటి చెక్ చేసుకోవచ్చు. శ్రీకాకుళం డివిజన్ బగింపేట, అంతేకాకుండా ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అంటే మనకి ఈడబ్ల్యూఎస్ వారికి వేకెన్సీ అయితే ఉంది, తెలుగు అయితే రావాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి చూడండి, ఇక్కడ రిజర్వేషన్ ఇక్కడ ఏదైతే వేకెన్సీ ఖాళీ ఉందో మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి ఆఫీస్ నేమ్. ఈ రకంగా మీరైతే డీటెయిల్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే సేమ్ మనకి మళ్ళీ బ్యాక్ వచ్చి మీరు ఇంకో డిస్ట్రిక్ట్లో చెక్ చేసుకోవాలి. అంటే సపోజ్ ఇక్కడ చూడండి, మనకి రాజమండ్రి అని అయితే ఉంది కదా, సో ఈ రాజమండ్రిలో మీరు చెక్ చేసుకోవాలి అనుకున్న వారైతే ఇక్కడ సపోజ్ సెలెక్ట్ చేయండి. రాజమండ్రి అని అయితే ఎక్కడ ఉందో అక్కడ మీరు సెలెక్ట్ చేసినట్లయితే మీకు వెంటనే రాజమండ్రి యొక్క డివిజన్ యొక్క పోస్ట్ వేకెన్సీ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ విధంగా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇందులో చూడండి, అంగరాకి సంబంధించి మనకి ఒక వేకెన్సీ అయితే ఉంది, అది కూడా ఎస్టీ వరకు అయితే ఉంది. సో గ్రామీణ డాక్ సేవకు సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉంది. అంతేకాకుండా తెలుగు వారు అయితే అప్లై చేసుకోగలరని అయితే చెప్తున్నారు. సో ఈ విధంగా మీరు అన్ని అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఎన్ని రకాల వేకెన్సీ ఉన్నాయో అన్నీ మనకి ఇక్కడైతే రావడం జరుగుతుంది. టోటల్గా మనకి ఇందులో 38 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఈ రకంగా అయితే మీరు అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోవాలి. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఎన్ని వేకెన్సీ ఉన్నాయో మీరు చూసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకు ఈజియెస్ట్ ట్రిక్స్ అనేవి మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, యూపీఎస్సీ గ్రూప్స్ ఇవే కాకుండా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.